ఒక ప్రాణం చనిపోయింటే అక్కడ ఈవెంట్ జరుగుతుందంటే సంబరాలు చేసుకుంటున్నారు 31st నైట్. అంటే అబ్బాయి ప్రాణం కాదా? అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా సెలబ్రిటీనో చనిపోతే ఏ విధంగా ఉంటుండే ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు. చట్టం ఒకరికి చుట్టమా? మిగతా ప్రాణం కాదా? హాస్పిటల్ ఉన్నాము. ఏమైందంటే కింద బాగలేదన్నా. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది 6:40 సార్. అవును, అప్పటి నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నారు? అక్కడ పోయినాను సార్. ఇక్కడ ఎవరు కన్వెంట్ లేదు, నాకు తెలియదు. వచ్చేటప్పటికి ఇన్నెవరు వస్తే మళ్ళీ ఇటుకు వచ్చి నిలబెట్టేసినాం. ఇటుకు వచ్చిన తర్వాత అతను ఎవరో ఉన్నారు పోలీసు వాళ్ళు, ఇక్కడ పక్కన పంపించేసినారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకెవరు మాట్లాడలేడు. మార్నింగ్ నుంచి ఈవెంట్ సక్సెస్ చేయడానికి కష్టపడే పిల్లలు సార్. షాక్ తగిలి కింద పడిపోయినారు సార్. పడిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళడానికి మా వెహికల్ లోపలికి అలో చేయలేదు సార్. అంబులెన్స్ ఫెసిలిటీకి వెళ్ళలేదు. ఎట్లా తీసుకెళ్ళాలి మేము? పల్స్ ఏం లేదు. ఆల్రెడీ ఇంకో 10 minutes బిఫోర్ తెచ్చింటే బతికేవాడు. షౌకత్ అలీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎల్ఈడి ఫిట్టింగ్ ఉంది సార్ మాది ఇక్కడ. చేయడానికి మార్నింగ్ నుంచి ఈవెంట్ సక్సెస్ చేయడానికి కష్టపడే పిల్లలు సార్. ఏం జరిగింది? షాక్ వచ్చింది సార్. షాక్ తగిలి కింద పడిపోయినాడు సార్. పడిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళడానికి మా వెహికల్ లోపలికి అలో చేయలేదు సార్. మా వెహికల్స్ అన్ని బయట పెట్టారు. వీళ్ళు మీడియా కదా, వాళ్ళ వెహికల్ ఇక్కడ ఉండాలి కదా కంపల్సరీగా. వెహికల్ లేదు సార్. అంబులెన్స్ ఫెసిలిటీకి లేదు. ఎట్లా తీసుకెళ్ళాలి మేము? అక్కడెక్కడ వెహికల్ పార్కింగ్. ఎక్కడికి తీసుకొచ్చే డాక్టర్ ఏమన్నారు 10 minutes లో తెచ్చింటే బతికేవాడు కదమ్మా. ఎట్లా నేను తీసుకుపోలే 10 minutes ఉన్నాను సార్. తిరుమల హాస్పిటల్. ఏమన్నారు వాళ్ళు? పల్స్ ఏం లేదు. ఆల్రెడీ ఇంకో 10 minutes బిఫోర్ తెచ్చింటే బతికేవాడు. ఏం చేయాలి సార్? ఇంకా కాలేజ్ చిన్న పిల్లాడు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. చాలా ఘోరం సార్. అట్లీస్ట్ మా మామ సార్, సొంత మా మామ కొడుకు. అబ్బాయి పేరు ఏం పేరు? షౌకత్ సార్. మీ అబ్బాయా? అవును సార్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు సార్. నాకు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎల్ఈడి వాల్ ఫిట్టింగ్ ఉందని వచ్చినాడు సార్. నాకు తెలియదు సార్. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. మీకు ఎప్పుడు చెప్పినారు వాళ్ళు ఎల్ఈడి ఫిట్టింగ్? పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారండి. ఇప్పుడు సాయంత్రం వచ్చి నాకు సాయంత్రం ఫోన్ వచ్చింది 7 గంటలప్పుడు. నాకు హాస్పిటల్ ఉన్నామంటే ఏమైందంటే కింద బాగలేదన్నారు. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది 6:40 సార్. అవును, అప్పటి నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నారు? అక్కడ పోయినాం సార్. ఇక్కడ ఎవరు కన్వెంట్ లేదు, నాకు తెలియదు. వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరు వస్తే మళ్ళీ ఇటుకు వచ్చి నిలబెట్టేసినాం. ఇటుకు వచ్చిన తర్వాత అతను ఎవరో ఉన్నారు పోలీసు వాళ్ళు, ఇక్కడ పక్కన పంపించేసినారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఇంకెవరు మాట్లాడలేడు. హాస్పిటల్ పోయి మళ్ళీ ఇటుకే తీసుకొచ్చారు. అవును సార్. డెడ్ బాడీ కార్ లో పెట్టుకుని ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు సార్. ఎవరేం రెస్పాన్స్ అయితే ఎవరు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాడినారు. ఎవరెవరు పట్టించుకోలేరు. చనిపోయినా కూడా ఎవరు కూడా ఏమన్నా కూడా అనలే. ఇక్కడ ఎందుకు అర్థమైంది? వీళ్ళు జనాలు ఎవరైనా కానీ వాళ్ళకి రెస్పాన్స్ కాలేదు సార్. ఇంత ఈవెంట్ చేసేటప్పుడు ఆ జనరేటర్ టెక్నీషియన్ ఆడ ఉండి చూసుకోలేదు సార్. ఆసక్తులు వస్తుందా రాదా అని చెప్పి ఈ పిల్లడే పోయినాడు. ఇదే ఈవెంట్ వల్ల ఎవరైనా జరిగింది అంటే అబ్బాయి దాని వెనకాల ఉంది సార్. కడ్డీలు ఉన్నాయి, దాన్ని వెనక్కిపోయినాడు సార్. ఏదో రాయి ముందర టీవీ పెట్టేకి దానికి గ్రిప్ కోసం రాయి తెచ్చి వెనక్కిపోయినాడు. పుయ్య దిగేటప్పుడు పైప్ పట్టుకున్నాడు. ఆ పైప్ పట్టుకున్నాడు, అది కొట్టేసి. ఇంకా 2 అబ్బాయిలు పోయినా వాళ్ళకి షాక్ కొట్టింది. మళ్ళీ ఏమన్నా చూసారా ఎట్లయింది ఏమని? చూసే కింద పడిపోయినాడు. ఎట్లా షార్ట్ సర్క్యూట్ అయింది, ఎందుకు జరిగిందని మళ్ళీ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఏం చేయలేదు సార్. ఇమీడియట్ కింద పడిపోయినాడు పిల్లోడు అబ్బాయి. నేను అనేది కింద పడిపోయినాడు అబ్బాయి. కరెంట్ ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమిటి అనేది చూసారా? అది కరెంటు అర్తి వల్ల సార్. ఏ దానికైనా కానీ జనరేటర్ కానీ కరెంట్ అర్తిస్తే దానికి పాస్ కాదు. అది వీళ్ళు పవర్ తీసుకుంటారు. ఎల్ఈడి వాళ్ళు దానికి పవర్ తీసుకుంటారు, పాస్ కాదు. అది పాస్ కాకుండా అట్టు కొట్టాలి. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేదు సార్. అట్లీస్ట్ బాబు చనిపోయినాడా కానీ ఎవరైనా కానీ పెద్దోళ్ళు కానీ ముందుకు రాని ఎవరు ఏం చెప్పలేదు సార్.
డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు, ఏమనేది కూడా లేదు సార్. ప్రజలారా చూడండి ఎంత దారుణమైన సంఘటన అంటే, ఒక అబ్బాయి ఇదా చూపించు, డెడ్ బాడీ ఇక్కడ ఉంది, లైట్ వాళ్ళ తండ్రి ఇక్కడ ఉన్నాడు, డెడ్ బాడీ ఇక్కడ ఉంది. ఒక అబ్బాయి 19 సంవత్సరాల ఒక అబ్బాయి చనిపోతే కూడా కనీసం రెస్పాండ్ లేదు. హాస్పిటల్ తీసుకొచ్చినారు, ఈవెంట్ రన్ అవుతోంది. ఇదే మన దేశంలో ఉన్న చట్టాలు, అంటే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అనాలా, లేకపోతే చట్టాల్లో ఉన్న లోపాలు అనాలా, మరి ఏమనాలి చెప్పండి ఒకసారి. ఎందుకు ఇంత పెద్ద అంటే మనిషి ప్రాణ విలువ లెక్కలేదా? ఒక ప్రాణం చనిపోయింటే అక్కడ ఈవెంట్ జరుగుతుందంటే సంబరాలు చేసుకుంటున్నారు 31st నైట్. అంటే అబ్బాయి ప్రాణం కాదా? అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా సెలబ్రిటీనో చనిపోతే ఏ విధంగా ఉంటుండే? ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు. సో నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే ప్రాణము అందరిది ప్రాణమే కదా, మరి దీనికి ఎందుకు ఇక్కడ ఇంతమంది పోలీసులు, ఇంతమంది బెటాలియన్, ఇంతమంది ఉంటే ఏం చేస్తున్నారు? అసలు ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? చట్టం ఒకరికి చుట్టమా? మిగతా ప్రాణం కాదా? సిగ్గుపడాలి ఇది. ఎవడో చెప్పినా కొడుకో చూడు. నా తమ్ముడైతే ఎవరు బాధపడేది? టీవీ కోసమేనా చనిపోయినా తమ్ముడు? సార్ మీదే సార్ అది ఎవరిది ఇదినా ఒక ఎమ్మెల్యే చెప్తుంటే మైక్ కిందికి పోతారు.
పైకి ఇంటి కోసం వచ్చావా నువ్వు? అది ఎప్పుడు ఎందుకు? ఎవరు ప్రాణం ఎవరిదైనా ప్రాణం ఇంకా అది మావాడైనా ఇంకోడైనా అబ్బా టీవీ ఏం కోసాడు దయచేసి ప్రజలారా ఇక్కడ అంటే ప్రమాదవశాత్తు ఏమైనా జరగచ్చు, కానీ ఈ ప్రమాదంలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీ కొడుకో లేకపోతే ఇంకోటి చనిపోతే ఏంటి పరిస్థితి? అంటే ఎమ్మెల్యేది ప్రాణము, ఎమ్మెల్యేకి ఒక గుండెకాయ, ఇంకోరికి వేరే సపరేట్ ఏమైనా ఉంటాయా? నేను అదే ఒక అబ్బాయి చనిపోయినాడు, ఈవెంట్కి వచ్చాడు, ఆ అబ్బాయిని కారులో వేసి హాస్పిటల్ తీసుకుపోతే నేను వచ్చాను. నిజంగా నాకు వీళ్ళంతా నా ఫ్రెండ్సే, ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే, కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రాణం కోసం ఈరోజు ఆ ప్రాణాన్ని కారులో పెట్టారు. షార్ట్ సర్క్యూట్ ఒక అబ్బాయి 19 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి ఎవరు దిక్కు? అందుకే ఇంత కొట్లాడడానికి వచ్చా. వీళ్ళు న్యాయం చేస్తామన్నారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నారు. అందుకే మీడియా సాక్షిగా మీ ప్రజల ముందు అందరూ, ఎందుకంటే ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి, యాక్షన్ జరుగుతుంటాయి, కరెంట్ షాక్స్ జరుగుతుంటాయి, ఉరుములు, పిడుగులు, వర్షాలు, ఇవన్నీ అంటే యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. నేను దాన్ని తప్పు పట్టట్లా, కానీ ఆ అబ్బాయికి న్యాయం జరగాలని కొట్లాడడానికి వచ్చా. న్యాయం జరుగుతుందని యాజమాన్యం చెప్పారు. Ready? 1, 2, 3, ready? 1, 2, 3. ఈ వాళ్ళలోనే కంప్లైంట్ రండి. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? సార్ ఈవెంట్ సక్సెస్ కోసమే పొద్దున్న నుంచి పనిచేసిన పిల్లోడు సార్. ఎల్ఈడీస్ పెట్టినాం సార్, మా స్క్రీన్స్ పెట్టాం ఇక్కడ. దానికోసం వైరింగ్ టచ్ చేసి వైర్ షాక్ కొట్టి చనిపోయినాడు సార్. ఎట్లా చనిపోయినాడు అంటే 10 minutes బిఫోర్ వచ్చింటే బతికేవాడు సార్. ఎందుకు అట్లా అయిందంటే అంబులెన్స్ లేదు సార్ మేము పిలుచుకెళ్ళడానికి. మా వెహికల్స్ కూడా బయట పెట్టించారు సార్. వితిన్ 10 minutes అంబులెన్స్. ఇంత ఈవెంట్ ఇన్ని క్రోర్స్లో చేస్తున్నారు కదా, ఈవెంట్ ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, అట్లీస్ట్ అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఉండాలి కదా. ఏ సౌకర్యము లేదు. వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. ఎంతమంది దీన్ని చేయకూడదని చేశారు, మీరు కూడా చూసారు కదా మీడియాలో. ఎంతమంది ఈవెంట్ జరగకూడదు, గొడవ జరిగింది కదా. మొత్తం ఈవెంట్ చేయకూడదు కేవలం డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రాణం పోయింది, మాకు న్యాయం చేయలేదు. 2.5 hours అయింది సార్ మేము బాడీ పెట్టుకొని కూర్చొని. వాళ్ళు ఇంతవరకు మాకు రెస్పాండ్ కాలేదు, మాకు ఏ రకమైన న్యాయం చేయలేదు సార్. మా మామ కొడుకు సార్, ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి మా దగ్గరే ఉన్నాడు. ఆయనకు కూడా కాల్ తీసేయడం జరిగింది. కాల్ తీసేసారు. షుగర్ పేషెంట్, షుగర్ ఆయనకు కూడా కాల్ తీసేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏ రకమైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్, ఇంతవరకు రాలేదు వాళ్ళు ఎవరు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వెయిట్ చేయండి అంటున్నారు. ఏం న్యాయం చేస్తారు మీరే చేయండి సార్. వాళ్ళు పేద పరిస్థితులు ఉన్నారు సార్, పేదోళ్ళు సార్. వాళ్ళు కూలి పనికి వచ్చిన పిల్లోడు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏం పేరు మా పిల్లల పేరు? షౌకత్ అలీ, షహనాజ్. ఓకే.